నాగార్జునసాగర్ కాలువల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. రైతుకు ఆయుపట్టు అయిన ఎన్ఎస్పీ కాలువ అధ్వాన దుస్థితిని ఎదుర్కొంటుంది. వరి సాగుకు అత్యంత ప్రధానమైన ఈ కాలువలను పట్టించుకునే నాథుడు లేడు. ఆయకట్టు చివరి భూములకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. కాలువల మరమ్మతులపై ఎన్ఎస్పీ అధికారులు దృష్టి సారించకపోవడంపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పీ కాలువ ఆధారంగా లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. అలాంటి సాగర్ కాలువకు మరమ్మతులు కాకపోవడంతో రైతన్న ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. గత వర్షాకాలం సీజన్లో పాలేరు నుంచి ప్రధాన కాలువకు పలుచోట్ల గండ్లు పట్టడంతో వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు అధికారులు. మరో నెల రోజుల్లో వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కాబోతున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కాలువలకు గండ్లు పడి ఏడాది అవుతున్నా మరమ్మతులపై దృష్టి సారించడం లేదు ఎన్ఎస్పీ అధికారులు. మరో 20 రోజుల్లో సీజన్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికైనా మరమ్మతు పనులు ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. ఈ మెయిన్ కాలువ మీద చుట్టూ సరకారు కంప, పిచ్చి మొక్కలు, కనీసం రైతులు కూడా పోయే పరిస్థితి కనపడుతుంది. ట్రాక్టర్ వేసుకొని వస్తుంటే కంప మంట తగిలి ఆ ట్రాక్టర్ బోల్తా పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే జనాలంతా వచ్చి చూసి ఆయన లేపేసరికి ఇదిగా ఉంది. అదే కంపలు లేకుండా శుభ్రంగా వచ్చే వాళ్ళ రైతులు అంతా. కల్లూరు జలవనరుల శాఖ సర్కిల్ పరిధిలో కల్లూరు, మదిర, సత్తుపల్లి డివిజన్లు విస్తరించి ఉన్నాయి. జలవనరుల శాఖ కల్లూరు సర్కిల్ పరిధిలో సాగర్ ఎడమ కాలువ పరిధిలో పూడిక, తూటికాడ విపరీతంగా పెరిగింది. దీంతో సాగర్ ఆయకట్టు చివరి భూములకు సకాలంలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువ కట్టలపై విపరీతంగా తుమ్మ చెట్లు పెరగడంతో రైతుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాగర కాలువ కట్టలు పలు ప్రదేశాల్లో బలహీనంగా మారాయి. ప్రధానంగా పూడిక, తూటికాడ పేరుకున్నందున కాలువల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టుకు తగ్గట్టుగా సాగునీరు సరఫరా చేయడం అధికారులకు సమస్యగా మారుతోంది. మరమ్మతులు చేసి ఆ సైడ్ వాళ్ళని నిర్మాణం చేస్తే ఆ రైతు ఎవరైతే ఉన్నారో రైతులు చివరి ఎన్ఎస్పీ కాలువ చివరి వరకు కూడా నీళ్ళు వెళ్ళి రైతులకు ఉపయోగం జరిగే అవకాశం ఉంది. మరి వెంటనే స్పందించాలా ఎన్ఎస్పీ అధికారులు. ఏర్కూరు మండలంలో సాగర్ కాలువ మూలగూడెం నుంచి మేడేపల్లి వరకు 22 కిలోమీటర్లు విస్తరించి ఉంది. గిన్నెలవాగు, బుగ్గవాగు, గండివాగుపై ఉన్న యూటీలు దెబ్బతిన్నాయి. కాలువ కట్టలు కూడా బలహీనపడ్డాయి. సిరిపురం, నూకాలంపాడు, బురద రాఘవాపురం, తిమ్మారావుపేట, శ్రీరామగిరి మేజర్ కాలువలు కూడా దెబ్బతిన్నాయి. కాలువల్లో పుడికి చేరి అధ్వాన స్థితిలో ఉన్నాయి. రూరల్ మండలంలోని ఎన్ఎస్పీ కాలువ కట్టకు మరమ్మతులు చేయకపోవడంతో కాలువకు ఇరువైపులా కంప చెట్లు పెరిగి అల్లుకుపోతున్నాయి. సాగర్ కాలువలో నాసు, తుక్కు అన్ని చెట్లు ఉండి సాగర్ నీళ్ళు ఎదరికెళ్ళట్లేదు. దానివల్ల తిరువురు మేజర్ కాలువకి గండిపడి చికచికగా నీళ్ళు వాటర్ వెళ్ళటం ఇబ్బంది బాగా జరుగుతుందండి. కొనిజర్ల మండల పరిధిలో సాగర్ ఎడమ కాలువ అధ్వానంగా ఉన్నది. మండల పరిధిలోని 14 కిలోమీటర్ల నుంచి 27 కిలోమీటర్ వరకు కాలువ లోపల కట్టలపై జంగిల్ విపరీతంగా పెరిగింది. కాలువపై 4 చోట్ల ఉన్న వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. మండలంలోని సిరిపురం, పుణ్యపురం, బస్వాపురం మేజర్ కాలువలు అధ్వానంగా ఉండటంతో ఆయకట్టు భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇటే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. ఈ డ్రైనేజీలు అంటే మామూలు జాతనే ఉంటారులే, కానీ ఈ చెట్లు కనుక అడ్డం వచ్చినప్పుడు తొలగెత్తనే ఉంటారు మధ్య మధ్యలో. కానీ మైనర్ రిపేర్లే కానీ పెద్ద మేజర్ రిపేర్లు అయితే పెద్ద చేయట్లే ఈ మధ్యలో. మదిర మండలంలో సాగర్ ఆయకట్టు పరిధిలో ఎన్ఎస్పీ కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. అనేక ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో కాలువలన్నీ కంప చెట్లు, తూటికాడతో నిండిపోయాయి. దీంతో కాలువల్లో నీరు పారే పరిస్థితి లేకుండా పోయింది. నాగవరప్పాడు నుంచి చిలుకూరు వరకు ఏ కాలువ చూసినా ముళ్ల కంచితో నిండిపోయి చిట్టెడవిని తలపిస్తున్నాయి. 40 కిలోమీటర్ దగ్గర దాకా కొంతవరకు పర్వాలేదు, కానీ 40 దగ్గర నుంచి కూడెళ్ళిపోయేంత వరకు దాకా సుమారు ఒక 20 కిలోమీటర్లు అసలు కాలువ లేకుండా బూడిపోయి కంపంతా మధ్యలో పెరిగిపోయి రైతులు బాగా అసౌకర్యంగా ఉన్నారు. వానాకాలంలోపు కాలువలకు మరమ్మతులు చేపట్టకపోతే ఖరీఫ్కు సాగునీరు అందటం కష్టమే అంటున్నారు రైతులు.